మనకు జామ పండ్లు పుష్కలంగా లభిస్తాయండి. గ్రామాల్లో అయితే జామ చెట్లు విపరీతంగా కనబడతాయి. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారండి. డ్రాగన్ ఫ్రూట్ లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం ఒక్కసారి ఈ డ్రాగన్ ఫ్రూట్ ను మనకు విరివిగా లభించే జామ పండుతో ఒకసారి కంపేర్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ విశ్లేషణ. ఒక 100 గ్రాములు మనం తీసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్రూట్, జామ ఫ్రూట్, వైటమిన్ సి అండి. 100 గ్రామ్స్ లో వైటమిన్ సి డ్రాగన్ ఫ్రూట్ లో 9 మిల్లీగ్రాములు లభిస్తే జామ పండులో వచ్చేసి 228 మిల్లీగ్రాములు లభిస్తుందండి. అంటే విటమిన్ సి అనేది డ్రాగన్ ఫ్రూట్ తో పోలిస్తే జామ పండులో 220 మిల్లీగ్రాములు ఎక్కువ. మెగ్నీషియం తీసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్రూట్ లో 40 మిల్లీగ్రాములు లభిస్తే 22 మిల్లీగ్రాములు లభిస్తుంది జామ పండులో. అంటే ఒక 18 మిల్లీగ్రాములు అనేటివి డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా లభిస్తున్నాయి జామ పండుతో పోలిస్తే. పొటాషియం తీసుకుందామండి. పొటాషియం కూడా 270 మిల్లీగ్రాములు లభిస్తే జామ పండులో 417 మిల్లీగ్రాములు లభిస్తుందండి. అదే విధంగా కాల్షియం తీసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్రూట్ లో 18 మిల్లీగ్రాములు లభిస్తే జామ పండులో కూడా సేమ్ అండి 18 మిల్లీగ్రాములే లభిస్తుంది. క్యాలరీ పరంగా తీసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్రూట్ లో 60 క్యాలరీలు లభిస్తే జామ పండులో వచ్చే 68 క్యాలరీలు అండి. నీరు పరంగా తీసుకున్నట్టయితే డ్రాగన్ ఫ్రూట్ లో 85% నీరు లభిస్తే జామ పండులో 80% లభిస్తుందండి. అంటే మొత్తం మీద ఒక మెగ్నీషియం మాత్రమే తక్కువగా లభిస్తుందండి జామ పండులో. విటమిన్ సి కావచ్చు, పొటాషియం కావచ్చు అధిక స్థాయిలో లభిస్తుంది జామ పండులో. జామ పండు ఎంత అండి? కేవలం 50 రూపాయల కిలో. అదే డ్రాగన్ ఫ్రూట్ 200 రూపాయలండి. మినరల్స్ పరంగా చూసుకున్నా, వైటమిన్స్ పరంగా చూసుకున్నా మనకు బెస్ట్ జామకాయ అండి. జామకాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి.